హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ డైరీస్. నేను ఇవాళ నా హ్యూజ్ స్టేషనరీ కలెక్షన్ చూపించబోతున్నాను. అండ్ ముందే ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను, ఇవి 1 or 2 పర్చేజెస్ కాదండి, అంటే 1 or 2 టైమ్స్ కొన్నవి కాదు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ కొన్నవన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మన స్టేషనరీ కలెక్షన్లో డ్రాయింగ్ బుక్స్. ఈ డ్రాయింగ్ బుక్స్ వచ్చేసి ఈచ్ 40 రూపీస్ అండి. ఒక్కొక్క బుక్లో 40 పేజెస్ ఉంటాయి. సో ఇది నేను వేసిన డ్రాయింగ్ పికాచు. నేను చిన్నప్పుడు పొకిమాన్ చూడకపోయేదాన్ని, కానీ పికాచు అంటే చాలా ఇష్టం. అది చూడడానికి క్యూట్గా బాగుంటుండే. సో ఇది నేను వేసిన ఫస్ట్ డ్రాయింగ్. ఈ డ్రాయింగ్ వీటి ప్రైజెస్ వచ్చేసి వీడియోలో డిస్ప్లే చేస్తుంటాను, చూడండి. ఈచ్ ఐటమ్ చూపించేటప్పుడు చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి క్యాన్వాస్ ప్యాడ్. ఇందులో 10 షీట్స్ ఉంటాయండి. ఇది 300 రూపీస్కి తీసుకున్నాను. ఇదైతే నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. అండ్ ఇది చూసారు కదా, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూపించాను ఇది హ్యాండ్ ప్రింట్ ఎట్లా వేసుకున్నాను అనేసి. ఇది వచ్చేసి మా పాపది హ్యాండ్ అండ్ ఫుట్ ప్రింట్ అనమాట. సో ఇలా నేను చేసి బార్డర్ డిజైన్ వేసాను. స్పెషల్ పెయింటింగ్, ఎందుకంటే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వేసాము ఈ పెయింటింగ్. అదైతే నాకు ఇప్పటికీ గుర్తుంది. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మండాలా కలరింగ్ బుక్ అండి. నేను ఆల్రెడీ మండాలా కలరింగ్ బుక్ మీద వీడియోస్ చేశాను కదా, ఒకసారి చూడకపోతే చూడండి. మనకి కలరింగ్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఇట్లాంటివి చేస్తేనైతే మన మైండ్ కొంచెం కామ్గా ఉంటుంది, కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతాము. ఒకసారి అయితే మీరు కలరింగ్ బుక్ పర్చేస్ చేసి చూడండి, ఒకసారి కలర్స్ వేసి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ కామ్లిన్ బ్రష్ పెన్స్. ఇవి నేను తీసుకున్నది మెయిన్గా ఈ మండాలా కలరింగ్ బుక్లో కలర్ వేయడానికి. నార్మల్ స్కెచ్ పెన్స్తో కన్నా ఇదైతే కొంచెం ఈ టిప్ వచ్చేసి థిక్గా ఉంటుంది కదా, సో ఇది పెద్ద టిప్ అనేసి నేను ఇది యూజ్ చేస్తాను, వేయడం కూడా ఈజీగా ఉంటుంది అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఫేబర్ క్యాజల్వి 25 స్కెచ్ పెన్స్ అనమాట. ఇవి నార్మల్ స్కెచ్ పెన్స్ వచ్చేసి మనకి 12 or 15 పీసెస్ అట్లా ఉంటాయి కదా. ఇది వచ్చేసి 25 కనెక్టర్ పెన్స్ అనమాట. ఈ కనెక్టర్ పెన్స్ అంటే ఏం లేదు, ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్కి నెక్స్ట్ కొంచెం ఎక్స్టెండెడ్గా అటాచ్ అయి ఉంటుంది. నెక్స్ట్ పెన్ని ఆ క్యాప్కి కనెక్ట్ చేయడం అంతే. నెక్స్ట్ వచ్చేసి ఈ లగ్జర్ వాళ్ళది ఫైన్ రైటర్స్. ఇవి 0.5 mm అనమాట. ఇవి వచ్చేసి ఈ ఫైన్ రైటర్స్ నేను ఎక్కడ యూజ్ చేస్తానంటే రంగోలీ వీడియోస్ పెట్టాను కదా, షార్ట్ వీడియోస్, అందులో యూజ్ చేసింది అయితే ఈ బ్లాక్ అనమాట యూజ్ చేసింది నేను. చాలా బాగుంటాయి, నాకైతే ఇది ఫేవరెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అది కూడా క్లాస్మేట్వి ఆక్టేన్ కలర్ జెల్ పెన్స్ అండి. ఈ జెల్ పెన్స్ కూడా చాలా బాగుంటాయి. నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా రంగోలీవి లాంగ్ వీడియో, సో అందులో యూజ్ చేసింది అయితే ఈ కలర్ పెన్సే. చాలా స్మూత్గా ఉంటాయి అండ్ మంచిగా రాసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. మీరు కలర్ పెన్స్ యూజ్ చేసేటట్టయితే ఈ ఆక్టేన్ జెల్ పెన్స్ అండ్ ఇంతకు ముందు చూపించిన లగ్జర్ వాళ్ళది యూజ్ చేయండి. పెన్స్ అయితే చాలా స్మూత్గా రాయడానికి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పెన్స్ కలెక్షన్లోనే ఇంకొక సెట్ అండి. ఇది క్యామిల్ స్కెచ్ పెన్స్. ఇది సెట్ ఆఫ్ 12 పెన్స్ ఉంటాయి ఇందులో. ఇది వచ్చేసి 30 రూపీస్ అనమాట. ఇది లాస్ట్ టైమే మా పాపకి కొన్నాను రీసెంట్గానే, 2 daysలోనే పాడు చేసేసింది అన్ని రాసేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది నియాన్ కలర్ జెల్ పెన్స్ అండి. ఇది సెట్ ఆఫ్ 48 ఉంటాయి ఇందులో వచ్చేసి ఫ్లోరసెంట్, మెటాలిక్, గ్లిటర్ అండ్ పేస్టల్, ఈ 4 types ఆఫ్ పెన్స్ ఉంటాయి. స్కెచింగ్ అండ్ డ్రాయింగ్కి బాగా యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నార్మల్ ఇవి వచ్చేసి హైలైటర్స్. ఇది లగ్జర్ అండ్ ఫేబర్ క్యాజల్ 2 types ఆఫ్ హైలైటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓపెన్ చేస్తే ఒక సైడ్ కొంచెం ఎక్కువ తిక్కు ఉంటుంది, ఇంకొక సైడ్ కొంచెం ఉంటుంది అనమాట. మనం రాయడానికి కూడా వాడుకోవచ్చు అండ్ హైలైట్ చేయడానికి 2 types లాగా యూజ్ చేయొచ్చు అనమాట ఈ హైలైటర్స్ వచ్చేసి. ఇవి నా దగ్గర ఇంకా కలర్స్ ఉండాలి, అవి ఎక్కడో మిస్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్టర్ కలర్స్. ఇవి నేను ఎక్కువ యూజ్ చేయలేదు, కాకపోతే తీసుకున్నాను, అప్పుడప్పుడు యూజ్ చేసినాను అంతే. ఇవన్నిటి ప్రైస్ వచ్చేసి నేనైతే పక్కన డిస్ప్లే చేస్తాను, చూడండి. ఇది వచ్చేసి మనకి 12 కలర్స్ ఆఫ్ పోస్టర్ కలర్స్ ఉంటాయి ఇందులో. మనం దీనికి అంటే సపోజ్ జర్నలింగ్ అయితే స్టాంప్స్ ఉంటాయి కదా, స్టాంప్స్కి కూడా ఇవి యూజ్ చేయొచ్చు, బాగుంటాయి స్టాంప్స్కి యూజ్ చేయడానికి అయితే ఈ పోస్టర్ కలర్స్. ఇంకా దేనికి యూజ్ చేయొచ్చు అనేది నేనైతే అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను, అందులో చూడండి. నెక్స్ట్ వచ్చేసి పెయింట్ కలర్స్లోనే ఇది నెక్స్ట్ సెట్. ఇవి ఫెవిక్రిల్ వాళ్ళది అక్రిలిక్ కలర్స్. ఇవైతే నా ఫేవరెట్ అక్రిలిక్ కలర్స్ అనమాట. ఇది సెట్ ఆఫ్ 10 వస్తాయి మనకి ఒక్క దాంట్లో. బ్లాక్ కలర్ ఇందులో లేదు, అది వేరే దానికి యూజ్ చేస్తుండే అనమాట నేను.
సో ఈ కలర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది సెట్ ఆఫ్ 10 మనం సపరేట్గా కూడా కొనుక్కోవచ్చు. ఈచ్ 20 రూపీస్ అట్లా ఏమో ఉంటుంది అంతే. మీరు హోల్ డిఫరెంట్ కలర్స్ ఒక మొత్తం సెట్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, లేదు మీకు కావాల్సిన కలర్స్ అయినా సరే ఈచ్ 20 ఉంటుంది, అట్లా తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట ఈ సెట్లో. నెక్స్ట్ వచ్చేసి మన పెయింట్లోనే చిన్న క్యూట్ మినీ ఐటమ్, ఇది చూస్తున్నారు కదా, చిన్నదనమాట. ఇది వాటర్ కలర్ ప్యాలెట్, వాటర్ కలర్ కేక్స్ వచ్చేసి 12 వస్తాయి ఇందులో. ఇది వచ్చేసి 35 రూపీస్. ఇది నేను విశాల్లో తీసుకున్నాను. ఇంత చిన్నగా ఉంది కదా, బాగుంది. ఇందులో మనకి 12 కలర్స్తో పాటు ఒక చిన్న బ్రష్ కూడా వచ్చింది. ఈజీగా అయితే మనం వాటర్ కలర్ మేబీ బిగినర్స్కి అయితే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అసలు స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, పిల్లలకైనా సరే మనం ఇది తెప్పించి యూజ్ చేయొచ్చు. ఇది నేను లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా, వాటర్ కలర్ మిక్సింగ్ ప్యాలెట్. ఇది 15 రూపీస్కే వచ్చింది. ఇంకా నేను స్టార్ట్ చేయలేదు అదైతే యూజ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఇవి సెట్ ఆఫ్ 8 బ్రషెస్. ఈ బ్రషెస్ అయితే నేను పెయింటింగ్కి నేను ఆల్రెడీ యూజ్ చేశాను. ఇది డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి బ్రషెస్. ఇంకా చాలా ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ టైప్స్. ఫ్యాన్ బ్రష్ అని అట్లా రాలేదు ఇది. ఈ 8 బ్రషెస్ వచ్చేసి కొంచెం రెక్టాంగిల్ షేప్లో రౌండెడ్ బ్రష్ అండ్ ఫైన్ టిప్ ఉన్నది అండ్ కొంచెం పెద్ద రెక్టాంగిల్ది అట్లా వచ్చిందనమాట. రెక్టాంగిల్లోనే ఎక్కువ టైప్స్ వచ్చినాయి. ఓకే, ఇది వచ్చేసి నేను అక్రిలిక్ కలర్స్ యూజ్ చేసి వేసిన పెయింట్ అనమాట. ఎలా ఉంది చూడండి. ఇది నేను 2 ఇయర్స్ బ్యాక్ వేసాను. 2 కాదు 3.5 ఇయర్స్ బ్యాక్ వేసినది. ఇది ఫస్ట్ టైం ఇట్లా వేసినాను అనమాట, ఒక సీనరీ లాగా. బాగుంది కదా. ఇది నేను డైరెక్ట్ బుక్లోనే వేసినాను, క్యాన్వాస్ అట్లా కాకుండా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యూట్ స్టిక్కీ నోట్స్. నాకైతే స్టిక్కీ నోట్స్ చాలా ఇష్టం. ఎన్నున్నా సరే ఇంకొకటి కొందాం అన్నట్టు అనిపిస్తుంది. ఇది కూడా నేను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకున్నవే, 1 or 2 టైమ్స్ కాదు. ఇది డిఫరెంట్ కలర్స్ అనమాట, ఎల్లో ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ది అనమాట ఇంకొకటి. ఈ క్యూట్ మినీ డైరీ వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నాను. చాలా చిన్నగా ఉంది, పాకెట్ డైరీ. మేబీ టు డూ లిస్ట్కి అట్లాంటి వాటికి యూజ్ చేయొచ్చు. నేనైతే ఎక్కువ యూజ్ చేయలేదు. ఇది నాకు అసలు యూజ్ చేయాలనిపించలేదు, ఇంత క్యూట్గా ఉంది కదా అని. ఇది వచ్చేసి 25 రూపీస్. ఇది ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఏమో కొన్నాను నేను, ఇప్పుడు కాదు, చాలా రోజులు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ అనమాట. ఇవి మనకి 3D టైప్లో ఉండే స్టిక్కర్స్. జనరల్ మనం లోకల్ స్టేషనరీ ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి స్టిక్కర్స్ అయితే దొరుకుతాయి. ఇవి తీసుకొని కూడా నేను కొద్ది కాలం అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది స్పైరోగ్రాఫ్ స్కేల్ అనమాట. ఇది మీరు చూసే ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్కెచ్ పెన్స్. ఇవి క్యామెల్ స్కెచ్ పెన్సే, అప్పట్లో ఇట్లానే వచ్చేది, ఇప్పుడు చేంజ్ అయింది క్యామెల్ స్కెచ్ పెన్స్ రావడం. ఇవి కూడా నా ఫేవరెట్. ఇంకా కొన్ని కలర్స్ మిస్ అయినాయి అక్కడిక్కడ వేసి. నెక్స్ట్ వచ్చేసి జనరల్గా ఇంకా స్టేషనరీ అంటే మనకు అన్నీ తెలుసు కదా. స్టేషనరీ ఐటమ్స్ అంటే నార్మల్గా ఉండేవి స్కేల్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అండ్ గ్లూ స్టిక్. ఇది వచ్చేసి నేను 15 రూపీస్కి తీసుకున్నాను విశాల్లోనే. స్కేల్, పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్ అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. మేబీ సపరేట్గా కొంటే 15 రూపీస్లో రాకపోవచ్చు. నాకైతే మంచిగా అనిపించి తీసుకున్నాను, మా పాపకి కూడా యూజ్ అవుతుంది అనేసి. ఇదైతే బాగుంది. ఓకే, మన పెన్స్ ఆ సెక్షన్ అంతా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ మినీ బైండర్ క్లిప్స్. ఇవి వచ్చేసి 19 mm సైజ్ అనమాట. ఈ చిన్న సైజ్ ఇవి అన్నిట్లో. ఇది వచ్చేసి 48 రూపీస్కి సెట్ ఆఫ్ 12 వచ్చాయి. మన స్టేషనరీ కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి ఈ సీజర్స్ అండి. ఇవి డిఫరెంట్ షేప్స్లో కట్ అవుతుంది అనమాట. ఈ సీజర్ వచ్చేసి మనకి సీజర్ వచ్చి దానికి డిఫరెంట్ అటాచ్మెంట్స్ వచ్చాయి. సో ఈచ్ అటాచ్మెంట్ వచ్చేసి డిఫరెంట్ షేప్ అనమాట. కట్ చేసి చూపిస్తాను చూడండి మీరు ఇక్కడ. సో ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో కట్ అవుతుంది అనమాట. మనకి సీజర్తో పాటు ఒకటి వచ్చింది ఆల్రెడీ షేప్, అది కాకుండా ఇంకా 4 వచ్చాయి. సో టోటల్ 5 డిఫరెంట్ షేప్స్ కట్ అయ్యేలాగా ఈ సీజర్ అనమాట. పిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం ఏం ప్రాబ్లం లేకుండా పిల్లలకి ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్విల్లింగ్ పేపర్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ స్టేషనరీ ఐటమ్ కలెక్షన్లో. సూన్ మన ఛానల్లో నేను ఒక సిరీస్ పోస్ట్ చేస్తాను, క్విల్లింగ్ ఎట్లా చేయాలి, ఏమేమి చేయొచ్చు అనేది. స్టే ట్యూన్ టు వాచ్. ఇదైతే నా ఫేవరెట్. ఇందులో ఇది వచ్చి నేను షార్ట్లో కూడా పెట్టాను కదా, ఇది 399 రూపీస్కి వచ్చిందనమాట. ఈచ్ ఇప్పుడు 2 వచ్చినాయి కదా సెట్. ఈచ్ సెట్లో వచ్చేసి 10 కలర్స్ ఉంటాయి మనకి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి.
ఇది వచ్చేసి కూడా నెక్స్ట్ క్విల్లింగ్, ఇది టోటల్ సెట్ అనమాట. ఇంతకుముందు చూపించింది ఓన్లీ అవి పేపర్స్ 5 mmవి, ఇది వచ్చేసి ఫుల్ సెట్. ఇది ఎలా యూజ్ చేయాలి, ఈచ్ ఐటమ్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేసి నేను సపరేట్ క్విల్లింగ్ వీడియోస్ వేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఈ పింక్ కలర్ చూపించాను కదా, అది జ్యువెలరీకి యూజ్ చేయొచ్చు అనమాట చేయడానికి. అండ్ ఇవి డిఫరెంట్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. సో నేను అవన్నీ ఆ నేమ్స్తో పాటు సపరేట్ వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసి క్విల్లింగ్ టూల్, మనం షేప్ చేసుకోవడానికి డిఫరెంట్గా. ఇది వచ్చేసి క్రింపర్, ఈ సెట్లోనే క్విల్లింగ్ సెట్లోనే దీని పేరు క్రింపర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్ నోట్స్ వాళ్ళది, ఇది గ్రిడ్ జర్నల్ బుక్. సో ఇది గ్రిడ్ ఉంటుంది అనమాట, అంటే డాట్ గ్రిడ్ జర్నల్. ఇది మీకు డాట్స్ కనిపిస్తున్నాయో లేదో. ఓకే, నెక్స్ట్ మన ఫైనల్ ఐటమ్, మన స్టేషనరీ ఐటమ్ కలెక్షన్లో కలర్ పేపర్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఈ కలర్ పేపర్స్తో అయితే చాలా చేయొచ్చు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. స్టేషనరీ లవర్స్ మాత్రం వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.